శోభన్ బాబు, శ్రీదేవి అనేక చిత్రాల్లో జంటగా నటించి అలరించారు. అంతకుముందు వాళ్ళిద్దరూ అన్నా చెల్లెలుగా నటించిన బంగారు చెల్లెలు అప్పట్లో ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ సినిమా తరువాతే శోభన్ బాబు, శ్రీదేవి జంటగా కార్తీక దీపం తెరకెక్కింది. ఆపై పలు చిత్రాల్లో శోభన్ బాబు, శ్రీదేవి జంట ప్రేక్షకులకు కనువిందు చేసింది. బంగారు చెల్లెలు కథ ఏమిటంటే, డాక్టర్ రమేష్ చెల్లెలు లక్ష్మిని ఒకడు రేప్ చేస్తాడు. వాడిని రమేష్ చంపేస్తాడు. అది చూసిన లక్ష్మికి మతి భ్రమిస్తుంది. గతం గుర్తుకు ఉండదు. చెల్లెలు మానభంగం గురించి లోకానికి తెలియరాదని రమేష్ నిజం దాస్తాడు. డబ్బు కోసం హత్య చేశానని అంటాడు. తరువాత గతం గుర్తుకు వచ్చిన లక్ష్మి కోర్టులో అన్నకు శిక్ష పడకుండా సాక్ష్యం చెప్పడంతో కథ ముగుస్తుంది. ఈ కథతో తొలుత కన్నడంలో దేవర కన్ను తెరకెక్కింది. తరువాత తమిళంలో అన్నన్ ఒరు కోయిల్గా ఈ కథ రూపొందింది. ఆపై బంగారు చెల్లెలు తెలుగులో 1979 మార్చి 29న విడుదలై ఆకట్టుకుంది. ఇందులో విలన్గా మాదాల రంగారావు నటించారు. శోభన్ బాబు సరసన జయసుధ నాయికగా నటించి ఆకట్టుకున్నారు. ఈ చిత్రాన్ని బోయిన సుబ్బారావు దర్శకత్వంలో టి. త్రివిక్రమరావు నిర్మించారు. కెవి మహదేవన్ స్వరకల్పనలో కొన్ని పాటలు అలరించాయి.